డిజిటల్ ప్రపంచంలో సరికొత్త ఫ్యాషన్ కిసాన్ ఫ్యాషన్ మాల్ ఇప్పుడు మన బీరంగుడాలో. భరద్వాజ గారు, నిన్న శనివారం రోజు ఒక ప్రెస్ మీట్ జరిగింది, మీరు చూసారా? అది జయకృష్ణ సంబంధించి. అవును. దాని మీద చాలామంది చాలా రకాల మాటలు మాట్లాడారు. కొన్ని సంకేతాలు ఎలా వెళ్తున్నాయి అనేది రైటప్లు వస్తున్నాయి. ముఖ్యంగా ఆదిశేషగిరిరావు గారు మాట్లాడిన దాంట్లో పద్మాలయ లెగసీ ఇక మీదట నువ్వు కంటిన్యూ చేయాలి, అది కాకుండా మా తాతగారికి సంబంధించినటువంటి కృష్ణ గారి లెగసీ, బాబాయ్ లెగసీ, మీ నాన్న లెగసీ అని చెప్పి మాట్లాడారు. అవును. ఇంకో మాట మాట్లాడారు ఆయన, ఇది నేను మీ అనుకుంటాను, చూసుకుంటాను అని, కాకపోతే ఎన్ని రోజులు అని చెప్పలేను అన్నారు. ఒక మాట, ఎన్ని రోజులు ఉంటానో తెలియదు అన్నట్టు, వయసు మీద పడుతుందని. ఏజ్ ఫ్యాక్టర్ ఏదైనా జరగచ్చు. అంటే నెక్స్ట్ జనరేషన్కి బాధ్యతలు అప్పచెప్పటం ఒక రకమైన పట్టాభిషేక కార్యక్రమం లాగా జరిగింది అది. ఓకే. బాధ్యతలు అప్పచెప్పటం అంటే పద్మాలయ అనేది ప్రారంభం కృష్ణ గారు దేనికోసం మొదలుపెట్టాడు? అది ఇండస్ట్రీ తనకి ఇవ్వని క్యారెక్టర్స్ చేయటం కోసం, అలాగే జనరల్గా తనలో ఉన్నటువంటి ఎబిలిటీస్ని పరిచయం చేయటం కోసం, కొత్త కథలతోనూ కొత్త తరహా స్క్రిప్టులతోనూ తను పరిచయం అయితే ఇలాంటి కథలు ఇతనితో వర్కౌట్ అవుతాయి, ఇలాంటి స్క్రిప్టులు ఇతనితో చేయొచ్చు అని భరోసా కలిగి వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు. అందుకోసం సొంత బ్యానర్ ఉండాలి అని అనుకున్నాడు ఆయన. ఈ సొంత బ్యానర్ ఉండాలి, మనం కొన్ని కొత్త తరహా కథలు చేయటం ద్వారా మనం ఎలివేట్ చేసుకోవాలి అనే కార్యక్రమానికి ఒక రకంగా కృష్ణ గారికి స్ఫూర్తి నందమూరి తారక రామారావు గారు. ఓకే. ఆయన ఎన్ఐటి బ్యానర్ ప్రారంభించి పిచ్చి పుల్లయ్య, తోడు దొంగలు, జయసింహ ఇలాంటి సినిమాలు తీస్తూ తనని తాను వివిధ విచిత్రమైన కథల్లో లొకేట్ చేస్తూ పరిచయం చేసేవాడు. అది పరిచయ కార్యక్రమమే. నేను ఈ తరహా పాత్రలు కూడా చేయగలను అని చెప్పడం, అది ఇప్పటి వరకు అందరూ కొనసాగిస్తూనే ఉన్నారు. ఈవెన్ చిరంజీవి గారితో అల్లు అరవింద్ గారు చేసిన సినిమాలు కూడా అవే టెంప్లెట్ సినిమాలే. ఓకే. అంటే శుభలేఖ అనే సినిమా ద్వారా ఇలాంటి క్యారెక్టర్ చేయగలడు, యమకింకరుడు అనే సినిమా ద్వారా యాక్షన్, ఈ రేంజ్ యాక్షన్ ఎపిసోడ్ నడపగల కెపాసిటీ ఉంది తనకి అని చెప్పడమే ఉద్దేశం. ఓకే. అలా ప్రతి ప్రొడక్షన్ హౌస్, పర్టికులర్గా ఆర్టిస్టులు డిజైన్ చేసే ప్రొడక్షన్ హౌస్లన్నీ ఇదే పని చేస్తాయి. ఆ పని ఆ రోజుల్లో పద్మాలయ ద్వారా కృష్ణ గారు చేశాడు. కౌబాయ్ సినిమా ఎందుకు చేయాల్సి వచ్చింది ఆయన? కౌబాయ్ తరహా సినిమాలు తెలుగు సినిమాకి ఒక రకంగా ఇంజెక్ట్ చేయాలి. ఆ ఇంజెక్ట్ చేయటం కోసం మొదటి అడుగు ఎవరేస్తారు? ఆ అడుగు ఏదో మనమే వేద్దాం అని చెప్పి ఆయన మోసగాడు ఆరుద్ర గారితో మాట్లాడి డిజైన్ చేయించాడు. ఆ విధంగా ప్రతిదీ అలాగే జరిగింది. సీతారామరాజు కావచ్చు, అంటే మొదటి స్కోప్ సినిమా తెలుగులో, మొదటి 70mm సినిమా, అలాగే మొదటి కలర్ సోషల్ సినిమా కూడా కృష్ణ గారి పేరుతోనే ఉంది. ఇలాంటి ఈ మొదటి వ్యవహారాలన్నీ చేయటానికి ప్రేరణ అదే, ఇండస్ట్రీని డ్రైవ్ చేయాలి అనే ఉద్దేశంతోనే నడిచిన కార్యక్రమాలు. ప్రతిసారి తన్ని తాను కొత్తగా ప్రొజెక్ట్ చేసుకోవటం, కొత్తగా ప్రమోట్ చేసుకోవటం కోసం ఆ బ్యానర్ని వాడారు. చాలా సంచలనాత్మక చిత్రాలు వచ్చినాయి అందులో నుంచి, పాడి పంటలు లాంటి హిట్స్ వచ్చినాయి. కాబట్టి ఆ బ్యానర్ లెగసీని కొనసాగించాలి అనే తపన ఉండటం తప్పేం కాదు. ఇప్పుడు ఆయన నటవారసత్వంలో కొనసాగుతున్న వాళ్ళే కదండి వీళ్ళందరూ. అవును. మహేష్ బాబు గారు కావచ్చు, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి జయకృష్ణ కావచ్చు. అందుకని ఎవరో ఒకళ్ళు బాధ్యత తీసుకోవాలి దీన్ని. అంటే అక్కడితో అయిపోయింది అని అనిపించకూడదు, అదే దాన్ని ముందుకు నడిపించాలి. ఆ బాధ్యత ఎవరో ఒకళ్ళు తీసుకోవాలి. ఇప్పటివరకు మేమేదో మా ప్రయత్నం మేము చేశామనేది. రెండోది, అది కేవలం తెలుగులో మాత్రమే సినిమాలు తీయలేదు. అదొకటి ఉంది. తెలుగులో ఒకటే కాదు, ఓన్లీ కృష్ణ గారికి పరిమితం కాలేదు, అందరు హీరోలతో సినిమా చేశారనేది. అవును, అందరు హీరోలతోనూ చేశారు. కృష్ణరాజు గారితో చేశారు. ఆ బ్యానర్లో ఇతర హీరోలతో చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. అవును. అందుకని అలా రెండోది, హిందీలో చేసిన సినిమాలు, అది హిమ్మత్వాలా కావచ్చు, అవును, పాతాళ భైరవిని మళ్ళీ హిందీలో జితేంద్రతో తీయటము, ఈ కార్యక్రమం సింహాసన్ సినిమా, ఇవన్నీ చేయటం ద్వారా ఒక ఇది బాలీవుడ్లో కూడా ఒక ప్రభావవంతమైనటువంటి బ్యానర్గా నడిచింది అది. అందుకని
దాన్ని అలా డైల్యూట్ చేసి వదిలిపెట్టేయటం కరెక్టా? ఆయన లేడు కాబట్టి. అదే. మనం ఆయన నటవారసత్వాన్ని తీసుకుని అక్కడి నుంచి మనం నడుపుకుంటూ, ఆయన ఆశయాల్ని కొనసాగించకపోవడం తప్పు గదా! అదే. ఆ ఆశయాలను భుజానికి తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిజానికి మహేష్ బాబు గారు ఆయన 'వంశీ' అనే సినిమా చేశాడు ఆ బ్యానర్‌లో. హ్మ్. ఆ తర్వాత లేదు. హ్మ్. అది చివరి సినిమా దాదాపు. ఆ తర్వాత ఆయన ఓన్ అంటే రమేష్ బాబు గారు కూడా వేరే బ్యానర్‌లో సినిమాలు చేశాడు. అవును. మహేష్ బాబుతోనే. హ్మ్. 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 తప్ప పద్మాలయాలోకి వెళ్ళలేదు. ఓకే. ఆ పెయిన్ ఏదో ఉంది. హ్మ్. ఆ పెయిన్ ఉండి మళ్ళీ మొదలుపెట్టాలి కదా! మీరే బాధ్యత తీసుకోవాలి. మీరు ఆల్రెడీ ఈ ఏరియాలో ఉన్నారు. మీరు ఇతర వ్యాపారాల్లో ఉంటే గొడవ వేరు. అదే. కానీ ఇదే బిజినెస్‌లో ఉండి ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ, ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళకపోవడం ఇబ్బందవుతుంది. అదే ఇక్కడ ఏమంటున్నారంటే ఇప్పుడు 'మహేష్ బాబు' గారు ఉన్నారు కదా! మహేష్ బాబు గారు అంటే ఐ మీన్ మహేష్ బాబు గారికి 'పద్మాలయలో' పట్టించుకునే టైం లేదా? లేకపోతే 'పద్మాలయకి' అతీతంగా మహేష్ బాబు వెళ్ళిపోయారా? అనేది ఒకటి మాట్లాడుతున్నారు. అవును. ఆ! అంటే ఆయన ప్రాజెక్టులతో ఆయన బిజీగా ఉన్నాడు. అదే. బిజీగా ఉన్నాడు. రెండోది ఆయన మార్కెట్ ఇప్పుడు కొత్త ఎవ్ ఏరియాకి విస్తరించింది. హ్మ్. ఆ ఏరియాలో కూడా పద్మాలయ ఉంది. హ్మ్. ఆ పా ఏరియాలో కూడా పద్మాలయ ఉంది కాబట్టి పాన్ ఇండియా లెవెల్‌లో 'పద్మాలయ' ఉంది. హ్మ్. ఉంది. హ్మ్. నిజానికి వరల్డ్ మార్కెట్‌లో కూడా పద్మాలయ ఉంది. హ్మ్. ఎందుకంటే 'మోసగాళ్ళకి మోసగాడు' సినిమాని 'ట్రెజర్ హంట్' అనే పేరుతో విదేశాల్లో కూడా విడుదల చేశారు. హ్మ్. కాబట్టి ఇప్పుడు ఆయన కొత్తగా విస్తరిస్తున్నటువంటి ప్రతి మార్కెట్‌లోనూ పద్మాలయ ఉంది. ఓకే. అందుకని పద్మాలయ లెగసీని తను కూడా కొనసాగించొచ్చు. హ్మ్. కానీ తనకి గూడా చెప్పుంటాడు ఇలాగే ఈయన. అందులో భాగంగానే ఇప్పుడు కొత్తగా హీరోగా ఎమర్జ్ అయినటువంటి 'జయకృష్ణకి' కూడా గుర్తు చేసే ప్రయత్నం చేశాడాయన. హ్మ్. ప్రయత్నం చేసి మీలో ఎవరో ఒకళ్ళు పట్టించుకుని ముందుకు తీసుకెళ్ళాలి. మేము మాత్రమే అంటే కుదరదు. రెండోది ఇది మాతోనే ఎండ్ అయిపోతోంది అనేది ఒక అదనపు భారంగా మాకు మారుతుంది. హ్మ్. ఒక బాధగా మారుతుంది. పెయిన్‌గా మారుతుంది. కాబట్టి మమ్మల్ని దీని నుంచి విముక్తి చేయండి హ్మ్. అని చెబుతూ ఒక రిక్వెస్ట్, ఒక హంబుల్ రిక్వెస్ట్ లాగానే చెప్పాడాయన. చెప్పి అంటే 'పద్మాలయలో' మళ్ళీ ఇంకో సినిమా రావాలని కోరుకుంటున్నాడాయన. హ్మ్. 'జయకృష్ణ' దాన్ని లీడ్ చేయాలి అని కోరుకుంటున్నాడు. అదేలెండి. హ్మ్. మహేష్ బాబు గారు కొంచెం అలా నడుస్తున్నాడు కాబట్టి, ఆయన్ని ఇన్సిస్ట్ చేయడం కరెక్ట్ కాదు అని ఫీల్ అవుతున్నాడు ఈయన. అదే. ఆయన పట్టించుకోవడం లేదు అనే సెన్స్ కాదు. అదే ఆయన బిజీగా ఉన్నారు. ఆయన ఏరియాలో ఆయన ఉన్నాడు కాబట్టి వదిలిపెట్టేసి, ముందు ఇక్కడ ఏదైనా పనవుతుందేమో చూద్దామని ఒక టెస్ట్ డ్రైవ్ చేశాడు నన్ను. చేసి "నువ్వు భుజానేసుకుంటే బావుంటుంది. ఒక సినిమా ఏదన్నా ప్లాన్ చేస్తే బావుంటుంది. మనందరం సపోర్ట్ చేద్దాము, నిలబడదాము. మళ్ళీ ఒక్కసారి ఒక హిట్ ఇచ్చేస్తే ఇక అక్కడి నుంచి కొనసాగుతుంది." అదొకటి ఆయన మాట్లాడిన దాంట్లో ఇండస్ట్రీ నిర్మాతలు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆ అవును. 'స్పైడర్ మ్యాన్' అనే సినిమా తెలుగు మార్కెట్ పైన చాలా ప్రభావం చూపుతుంది. వాళ్ళేం పబ్లిసిటీ చేశారో ఏంటో తెలీదు అని మాట్లాడారు. అది మనకి దాని నుంచి ఏమైనా నేర్చుకోగలమా? ఆలోచించండి అని మాట్లాడారు. అంటే 'స్పైడర్ మ్యాన్' అనేది ఈ రోజున కాదు. ఆ! ఇది రూటెడ్‌గా ఆ సినిమాలు ఆదరించేటువంటి యువత ఉందిక్కడ. అదే. హ్మ్. ఆ న్యూ జనరేషన్ యూత్ మొత్తం ఆ సినిమా చూడటం అనేది ఒక ప్రోగ్రామ్‌గా ఫిక్స్ అయ్యి ఉన్నారు చాలా కాలంగా. అందుకని ఒక్కసారి వాళ్ళు థియేటర్ల మీద దాడి చేశారు. హ్మ్. థియేటర్ల మీద దాడి చేయటం, అదే రోజు ఈ సినిమా రిలీజ్ అవ్వటం. అవును. దీని జోలికి ఎవరు వెళ్ళల. హ్మ్. ఒకవేళ ఇది సోలో రిలీజ్ అయ్యుంటే, అప్పుడేదైనా మూవ్ అయ్యి ఉండేవాళ్ళేమో చూడాలి. అదొకటను వచ్చిన వాళ్ళు అనిల్ సుంకర గాని, నవీన్, మైత్రి హ్మ్. నవీన్ గాని వీళ్ళు మాట్లాడుతూ ఇండస్ట్రీకి ఒక హీరో దొరికాడు అన్న పద్ధతిలో మాట్లాడారు. అంటే లోకల్ మార్కెట్‌కి ఒక హీరో దొరికాడు అనుకోవాలి. అదే. అది ఎస్టాబ్లిష్ అయిపోయాడు అనుకోవచ్చా? మీరు సినిమా చూసారు కదా! ఎస్టాబ్లిష్ అయ్యాడు అతను. హ్మ్. ఎస్టాబ్లిష్ అయ్యాడు. అయితే కొంచెం నటుడు స్టార్ అనేది పక్కన పెట్టేయాలి. హ్మ్. స్టార్ అనేది పక్కన పెట్టేసి, నటుడిగా తను మంచి స్క్రిప్ట్ తీసుకొని, ఒక సెన్సిబుల్ స్క్రిప్ట్‌తో హ్మ్. ఒక 2 సినిమాలు గనక చేయగలిగితే, అలాగే ఆయనన్నట్లుగా 'పద్మాలయ' బ్యానర్‌లోనే చేయవచ్చు. ఓకే.
పద్మాలయ బ్యానర్‌లో దానికి ఉన్నటువంటి అడ్వాంటేజ్‌ని వాడుతూ, అది కూడా ఓ పబ్లిసిటీనే. అవును. కాబట్టి ఆ అడ్వాంటేజ్‌ని వాడుతూ తను గనక ఒక సెన్సిబుల్ మూవీ, ఇప్పుడు చాలామంది కొత్త డైరెక్టర్లు కొత్త తరహా కథలతో సినిమాలు తీసి ఇండస్ట్రీని ఒక్కసారి కదిలించిన డైరెక్టర్లున్నారు. చిన్న సినిమాలే. అవును. చిన్న సినిమాలతో సెన్సిబుల్‌గా మేము కంటెంట్ డ్రైవ్ చేయగలమని ప్రూవ్ చేసుకున్న వాళ్ళున్నారు. అలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళతో కూర్చొని ఒక మంచి స్క్రిప్ట్ అనుకుని, పద్మాలయాలో సినిమా చేయగలిగితే నిలబడతాడు అతను. ఓకే. అంటే నటుడిగా నలగాలి. నటుడిగా అలా మౌల్డ్ అయ్యేటువంటి లక్షణాలైతే కనిపించినాయి. హ్మ్. కాబట్టి దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని ముందుకు నడిపించాలి. హ్మ్. అలా ఒక డైరెక్షన్ గనక ఆయన ఇవ్వగలిగితే, ఎలాగూ అక్కడ పద్మాలయాన్ని నడిపిస్తున్నటువంటి ఆదిశేషగిరిరావు గారే నిలబడి, ఇలాంటి చిన్న తరహా కథలతో నెమ్మదిగా ఎమర్జ్ చేసి, హ్మ్. ఒక 7, 8 సినిమాలు ముందు మూవ్ ఆన్ అయిపోతే, ఆ తర్వాత ఎలాగూ పెద్ద సినిమాలు నడుస్తాయి. అవును. ఆ పెద్ద సినిమాలలోకి నడపటానికి ముందు వెళ్ళాల్సినటువంటిది కావాలి. ఇప్పుడు ఓకే. 'సాక్షి' సినిమాలో కృష్ణ గారు ఎలా కనిపించాడు, హ్మ్. అలాంటి క్యారెక్టర్ వర్కౌట్ అవుతుంది ఇతని మీద. హ్మ్. ఆ రోజున 'బాపు' గారి సినిమా చాలా ఉపయోగపడింది. హ్మ్. అలాగే 'తేనె మనసుల్లో' కృష్ణ ఎలా ఉంటాడు, అలాంటి సినిమాలు ప్లాన్ చేయాలి. ఓకే. చేయగలిగితే వర్కౌట్ అవుతుంది. ఓకే.